ఆత్మగౌరవం కేసీఆర్ సొత్తు అట. కొత్త పలుకు రాధాకిషన్ కొత్త పలుకులో రాసిండాడు వాడు మొత్తం. టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయట. కేసీఆర్ను విచారణకు పిలవడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమేనని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. కేసీఆర్ జగన్ రెడ్డిల రాజకీయ ఎత్తుగడలు సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఉంటాయట. తమ సమస్యలను ప్రజా సమస్యల కింద చిత్రీకరిస్తారట. ఆత్మగౌరవం కేసీఆర్ అండ్ కో మాత్రమే ఉంటుందా? తెలంగాణ కోసం గతంలో కొట్లాడిన వారికి ఉండదా? అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులపై విచారణ చేయకూడదా? కేసీఆర్ అండ్ కోకు కష్టం నష్టం జరిగితే తెలంగాణ సమాజం మొత్తానికి కష్టం వచ్చినట్టేనా? కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గతంలో ఆయన విచారణకు పిలిచింది. అప్పుడు తెలంగాణ సమాజం ఉలిక్కిపడలేదు. కేసీఆర్కు సంఘీభావంగా రోడ్డు మీదకు రాలేదు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్కు ఈ కష్టం ఏమిటని ఆత్మ బలిదానాలకు సిద్ధపడలేదు. ఆ తర్వాత జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనంతరం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా పలు ప్రజలు కాంగ్రెస్కే పట్టం కట్టారు. దీంతో తెలంగాణ సెంటిమెంట్ను మళ్ళీ రగించాల్సిన అవసరాన్ని బీఆర్ఎస్ నాయకులు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ హయాంలో జరిగినంత మాత్రాన అందుకు కేసీఆర్ ఎలా బాధ్యుడవుతాడని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. నిజమే, ఫలానా వారి ఫోన్లు ట్యాప్ చేయాలని ఏ ముఖ్యమంత్రి కూడా ఫైలుపై రాసి సంతకం చేయరు. ఫలానా వారి ఫోన్లు దొంగచాటుగా వినండి అని మౌఖికంగా మాత్రమే చెబుతారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా తట్టుకుంటారు, కానీ ఆత్మగౌరవం దెబ్బతింటే తిరగబడతారు. ఈ కారణంగానే నిజాం పాలనలో రజాకారులను ప్రతిఘటించారు. ఆ తర్వాత దొరల అహంకారాన్ని తట్టుకోలేక తుపాకుల చేతబట్టి నక్సలైట్స్ ఉద్యమాల్లో పాల్గొన్నారు. నాటి దొరల వారసుడైన కేసీఆర్కు ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంలో మొదటిసారి కష్టం వచ్చిందట. ఇప్పుడు యాగి చేస్తున్న వారంతా కేసీఆర్ పాలనలో ఎంతోమంది ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన విషయాన్ని మర్చిపోతున్నారు. సీఎంని కలవడానికి నాడు ప్రగతి భవన్కు వచ్చిన గద్దర్ను లోపలికి అనుమతించకుండా ఎండలో నిలబెట్టడం ఆయన ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కాదా? ఉద్యమ సమయంలో జేఏసీ చైర్మన్గా ఉన్న కోదండరాం వంటి వారికి ఏళ్ల తరబడి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఆత్మగౌరవానికి దెబ్బతీయడం కాదా అని ప్రశ్నించారట. ఆయన పాయింట్స్ ఇట్లా, అంటే ఆయన ప్రశ్నలు ఇట్లా ఉన్నాయి. ఉద్యమ సమయంలో అమలు చేసిన వ్యూహాలకు మళ్ళీ పదును పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర పెత్తనం అని మళ్ళీ మొదలెట్టారు. సీఎం రేవంత్ని ఆంధ్ర తొత్తు అని నిందిస్తున్నారట. దక్షిణ తమిళనాడులో ఓ అరాచకం ఉంది. ఎవరైనా చనిపోతే కూలి కోసం కొంతమంది వారి ఇళ్లకు వెళ్ళి తమ ఇంట్లో వాళ్ళు చనిపోయినట్టుగా నటిస్తూ శోకాలు పెడతారట. నిజానికి చనిపోయిన వారితో వారికి ఎటువంటి బాంధుత్వం ఉండదు, ఇతరత్ర సంబంధం కానీ ఉండదు. కాసేపు ఏడ్చినట్టు చేసి కూలీ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారట. ఇప్పుడు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ వాళ్ళు నియమించుకున్న కూలీలు కూడా ఇంచుమించు ఇదే పనిలో ఉన్నారట. కేసీఆర్ అనుకో కేవలం తెలంగాణ సెంటిమెంట్ను మాత్రమే నమ్మకుండా సీఎం రేవంత్ రెడ్డిని దెబ్బతీయడానికి ఇతర ప్రయత్నాలను అన్వేషిస్తున్నారు. నైని కోల్ బ్లాక్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ ఉప ముఖ్యమంత్రి భట్టి మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డిని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. కేసీఆర్ అనుకో తమ వద్ద ఉన్న అస్త్రశాస్త్రాలు అన్నిటినీ వినియోగిస్తున్నందున మున్సిపల్ ఎన్నికల తర్వాత రేవంత్ తన వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉందట. చంద్రబాబు రేవంత్ మధ్య గురు శిష్యుల బంధం ఉందో లేదో తెలియదు, కానీ కేసీఆర్ జగన్ ఒకటే బాట సాగుతున్నారు. వెంకటేశ్వర స్వామి భక్తులు అపురూపంగా భావించే లడ్డూలో వాడిన నెయ్యి కల్తీ కావడంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నిగ్గు తేల్చింది ఏమిటి? జగన్ అండ్ కో చేస్తున్న ప్రచారం ఏమిటి? లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కలిపారని సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన అబద్ధమని సిట్ తేల్చిందని జగన్ అండ్ కో ఊదరగొడుతున్నారు. నివేదికలో అంతకంటే దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో తిరుమలకు సరఫరా అయిన అసలు నెయ్యే కాదని తేల్చింది. పామాయిల్లో కొన్ని కెమికల్స్ కలిపి నెయ్యి పేరుతో సరఫరా చేశారని నిర్ధారణ అయింది. దీన్ని సాంకేతికంగా కెమికల్ కాక్టైల్ అంటారట. కేసీఆర్ జగన్ తమ ఎలుబడిలో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదని
ఎదురు దాడితో ఎంతో కాలం నిజాల్ని దాచిపెట్టలేరని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈయన ఏం చెప్తా ఉన్నారు, కేసీఆర్ జగన్ ఒకే మాట ఒకే ఒకే బాటలో నడుస్తూ ఉన్నారు. సో ఇక్కడ రేవంత్ చంద్రబాబు నాయుడు గురు శిష్యులో కాదో తెలియదు కానీ కేసీఆర్ జగన్ మాత్రం ఒకే బాట ఒకే మాటలో నడుస్తూ ఉన్నారు. సో ఇద్దరు కూడా దొందికి దొందే అనే శైలి అతను చెప్తా ఉన్నారు. సో ఏదేమైనా కానీ ఇప్పుడు ఇక్కడ ఈ రాజకీయాల విషయంలో తెలంగాణ రాజకీయాలలో వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది కాళేశ్వరం అంశం, ఫోన్ ట్యాపింగ్ అంశం ఏదైనా కావచ్చు. ఈ ఈ ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో కానీ ఫోన్ ట్యాపింగ్ అంశంలో మనం ప్రధానంగా మాట్లాడుకుంటే ఇప్పుడు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కవిత కావచ్చు, సంతోష్ రావు వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్తోనే జరిగింది ఇది. ఇందులో ఏ ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పడానికి లేదు. గతంలో వీళ్ళందరూ కలిసి పనిచేసిన వాళ్ళు వీళ్ళు, ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు వీళ్ళు. సో కాబట్టి వీళ్ళ ప్రమేయం లేకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది అవాస్తవం. అది ఫోన్ ట్యాపింగ్ జరిగింది వీళ్ళ ప్రమేయంతోనే జరిగింది. అది మరి దీని మీద మరి సిట్ అధికారులు 2 ఏళ్ళుగా సాధించింది ఏంటి అంటే ఇక ఈ రోజు తెలవబోతా ఉంది. అది ఇక 2 ఏళ్ళుగా సిట్ అధికారులు ఏం సాధించారు ఇప్పుడు కేసీఆర్ విచారణ తర్వాత మొత్తం కూడా తెలియబోతా ఉంది. మరి ఆయన విచారించే విషయాలను బట్టి ఆయన ఏమేం ప్రశ్నలకు సమాధానాలు చెప్తారు, ఇప్పుడు కేసీఆర్ దీని మీద ఎట్లా స్పందిస్తారనే దాని మీద ఉంది టోటల్ మొత్తం. సో ఈరోజు విచారణ అనంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే ఎలాంటి అంశాలు బయటకు వస్తాయనేది తెలియాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ కవిత టార్గెట్గా ప్రధానంగా కనపడతా ఉన్నారు. కవిత గారికి మళ్ళీ నోటీసులు ఇచ్చే పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఆమెను కూడా విచారించి తర్వాత మేబీ దీనికి సంబంధించిన బుల్లెట్ పాయింట్స్ ఏమైనా బయటికి వదిలే పరిస్థితి ఉంటుంది సిట్ అధికారులు కూడా.